హాయ్ హలో నమస్తే గైస్, నేను మీ కుమారి. ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నా డైట్ గురించి, నా డైట్ నేను ఎలా చేస్తానో ఈరోజు పూర్తి వీడియో చూపిస్తాను. నేను ఎన్ని రోజులు ఎలా ఎలా చేశానో, ఏమేమి చేశానో అన్నీ మీకు చెప్తాను గైస్. ఎందుకంటే నేను డైట్ చేసి వెయిట్ తగ్గాలని చెప్పేసి చేస్తున్నాను అనమాట. అందుకని చెప్పేసి నేను ఫస్ట్ ఎంత ఉన్నానో చూసుకుంటున్నాను. ఫస్ట్ ఎంత ఉన్నానంటే 70 ఉన్నాను. 70 కేజీలు ఉన్నాను అనమాట. నేను అది తగ్గించడం కోసం నేను డైట్ చేద్దామని ఎక్కువగా వేరే వేరే డైట్లు ఎలాగ చేయలేకపోతున్నామా అని చెప్పేసి తింటూ తగ్గచ్చు అని చూశాను గైస్. అది ఎలా చేయాలా ఏంటని వినీలా మేడం గారి డైట్ ఫాలో అవుతున్నాను చాలా రోజుల నుంచి. అదే ఒక 2 months నుంచి నేను ఫాలో అవుతున్నాను. అక్కడక్కడ కొంచెం కొంచెం స్కిప్ చేసేసాను, కానీ కొన్ని రోజులు. కాకపోతే నేను ఎలా డైట్ చేశాను అన్నది మీకు చూపిస్తాను. ఇదిగో ఉదయాన్నే ఆ రోజు శంఖం పూలు ఉన్నాయి మాకు చెట్టు దగ్గర. అందుకని చెప్పేసి శంఖం పూలు కోసుకొచ్చేసి అవి ఎక్కువ రోజులు ఉండలేదు గైస్. అందుకని అన్నీ ఒకసారి కోసేసుకుని కాసేసి కొన్ని దాచుకుని కొన్నేమో కాసుకుని తాగుతున్నాను. రోజు ఉదయాన్నే తాగితే చాలా మంచిది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క డ్రింక్ తాగుతున్నాను గైస్. ఎలా అంటే ఒకరోజు శంఖం పూలు, ఒకరోజు జీలకర్ర వాటర్ మరగబెట్టుకొని అలా తాగొచ్చు. లేకపోతే మనం ఇలాగా వాటర్ ఎక్కువ తాగాలి గైస్ ఈ డైట్లోని. ఏ డైట్లో ఉన్నా కానీ మనం హెల్తీగా ఉండాలంటే వాటర్ ఎక్కువ తాగాలి. నేను అసలు వాటర్ తాగను, అందుకని చెప్పేసి నేను ఎక్కువగా వాటర్ తాగుదామని నేను పెట్టుకున్నాను అనమాట. మా అమ్మ ఏమో దోశలు వేస్తుంది, అందులో అన్నీ వేసి దోశలు వేస్తుంది. ఆ రోజు ఒక దోశ అలా తింటున్నాను గైస్. దోశ పిండి కూడా నేను ఎలా అంటే రాగులు, గోధుమలు, శనగలు అన్నీ కలిపి మినుములు ఇంకా పెసలు అన్నీ కలిపి ఆడిచ్చాను గైస్. అది పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని అందులోని ఏంటే అవి కలుపుకొని చెప్తాను. అలాగే దొండకాయ కూర వండుతున్నాను ఇంట్లో వాళ్ళందరికీ. నేనేమో పొద్దున్నే డ్రై ఫ్రూట్స్ జ్యూస్ తాగుతాను. ఒకసారి డ్రై ఫ్రూట్స్ జ్యూస్ తాగిన తర్వాత మధ్యాహ్నం కొన్ని దొండకాయలు ఉంచుకున్నాను గైస్. ఆ దొండకాయ ముక్కలు తీసి పక్కన పెట్టుకున్నాను. ఇందులో అన్నీ దొండకాయ, సొరకాయ అన్నీ వేసి జ్యూస్ చేసుకొని మధ్యాహ్నం తాగుతాను. ఇది ఉదయం తాగుతాను నా డైట్లో. ఓకేనాగా, ఇది అందరికి పూర్తిగా వీడియో చూడండి. లాస్ట్లో నేను ఎంత వెయిట్ తగ్గానో కూడా చూపిస్తాను. తర్వాత ఏం చేస్తున్నానంటే వేడి నీళ్ళు కాసుకొని బాటిల్లో పోసుకొని అందులో కొన్ని మెంతులు ఒకరోజు, అలా జీలకర్ర వాటర్ ఒకరోజు, అలా ఉదయాన్నే ఎక్కువ నీళ్ళు తాగుతున్నాను. తర్వాత అలాగ సాయంత్రం అయ్యేటప్పటికి 2 లీటర్లు 3 లీటర్లు అలా తాగితే మంచిది గైస్. అలాగే తాగుతున్నాను. రాత్రి అవతిలోకి ఎప్పుడైనా దాహం వేస్తే తాగాలంతే. అలా తాగేసిన తర్వాత వాటర్, వేడి నీళ్ళు గోరువెచ్చగా. తర్వాత ఏంటంటే ఈరోజు ఉదయాన్నే ఏం చేశానంటే జీలకర్ర వాటర్ తాగుతున్నాను గైస్. అందుకని అవి పింక్ రెడ్ లాగా నా డ్రెస్కి మ్యాచింగ్ లాగా ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా. ఉదయాన్నే ఏదైనా కానీ తాగిన తర్వాత మళ్ళా 9 గంటలకి అది వెజిటేబుల్ జ్యూస్ తాగుతాను గైస్. తర్వాత ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా తాగుతాను గైస్. ఒకరోజు డ్రై ఫ్రూట్స్ తాగుతున్నాను, ఒకరోజు కూరగాయలు అన్నీ టమాటా వేసుకోవచ్చు, ఆనపకాయ, క్యారెట్, ఏముంటాయి కూరగాయలు, పచ్చి కూరగాయలు జ్యూస్ తాగొచ్చు, నిమ్మకాయ పిండుకోవచ్చు. నేనైతే తక్కువగా నిమ్మకాయ పిండుకుంటున్నాను గైస్. నాకు గ్యాస్ట్రిక్ ఉండటం వల్ల నేను అంతగా నిమ్మకాయ వేసుకోవట్లేదు అనమాట. కాకపోతే పొద్దున్నే జీలకర్ర వాటర్ తాగితే అసలు గ్యాస్ట్రిక్ ఉండట్లేదు గైస్. తర్వాత మళ్ళీ సోప్ ఉంటుంది కదా, మన భోజనాల్లో సోప్ తింటారు కదా, అలాంటి సోప్ కూడా భోజనం చేసేసిన తర్వాత సోప్ తిన్నా కూడా గ్యాస్ట్రిక్ ఉండట్లేదు, తగ్గుతుంది.
ఆ జ్యూసు చేసేసుకుని మళ్ళీ అందులో ఒక్కొక్కసారి నిమ్మకాయ పిండుకుంటున్నాను, ఒక్కొక్కసారి లేదు. ఇప్పుడు నిమ్మకాయ పిండుకొని తాగేస్తున్నాను గైస్. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా తాగుతున్నాను అనమాట. అయితే అన్నీ చాలా బాగా తగ్గుతుంది గైస్. మొత్తం ఉపవాసం ఏం చేయక్కర్లేదు, తింటూనే బాగా కూడా ఉండకూడదు గైస్. గ్యాస్ పట్టేసి ఒళ్ళు వచ్చేస్తుంది అనమాట. అందుకనే నిన్నాళ్ళు ఏంటంటే టిఫిన్ అస్సలు తినేదాన్ని కాదు. ఎప్పుడో 11 గంటలకి 1 గంటకి అలా భోజనం చేసేదాన్ని. ఎక్కువగా నైట్ టైమే ఎక్కువ బాగా తినేదాన్ని, కానీ అస్సలు అలా తినకూడదంట. సాయంత్రం అసలు తినకపోవడమే మంచిది. ఇదేంటంటే నేను ఇంట్లో వాళ్ళకి కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను, గోరుచిక్కుడుకాయ కూర. అదే మీకు చూపిస్తున్నాను అనమాట. అయితే ఒక్కొక్క రోజు ఒక్కోలా తింటున్నాను గైస్. నేను డ్రై ఫ్రూట్స్ జ్యూసు ఉదయాన్నే తాగిన తర్వాత ఎక్కువగా 9 గంటలకి ఏమీ స్కిప్ మాత్రం చేయకూడదు. ఏదైనా కానీ తాగాలి, ఏదైనా తినాలి. మధ్యాహ్నం తినకపోయినా సాయంత్రం తినకపోయినా పర్లేదు. ఇక్కడ ఏంటో చెప్తున్నానంటే నేను వాటర్ ఎక్కువ తాగాలి, మళ్ళా బాగా నిద్ర కూడా పోవాలి. మనము ఫోన్ చూస్తూ అవి చూస్తూ ఎక్కువగా 11, 12 అయిపోతుంది కదా, అలా కాకుండా మ్యాక్సిమం 10 గంటలకు పడుకునేలాగా మనం ప్రయత్నించాలన్నమాట. అప్పుడే మన హెల్త్ బాగుంటుంది. అది కాకుండా మనకైనా టెన్షన్లు ఉంటాయి కదా, అవన్నీ టెన్షన్లో బుర్రలో పెట్టుకుని కూడా అలాగ టెన్షన్ పడుతూ ఉంటే కూడా మనం ఏం తినకపోయినా వెయిట్ ఎక్కువైపోతామంట. అది మాత్రం చూసుకోవాలి. ఏం టెన్షన్స్ ఉంటాయి మనకి ఎలాగన్నని, కాకపోతే ఎంత తక్కువగా పెట్టుకుంటే టెన్షన్స్ అంత బాగుంటుంది హెల్తీగాని. అదే చెప్తున్నాను అక్కడ మీకు. ఇక్కడ ఏం చేస్తున్నానంటే మధ్యాహ్నం నేను టిఫిన్ అదే భోజనం టైంలో ఒక్కొక్కసారి దోశలు వేసుకుంటాను గైస్. నేను అన్నీ కలిపి అన్ని పప్పులు కలిపి ఆడించుకున్నాను అనమాట. గోధుమలు అవన్నీ చెప్పాను కదా ఇందాక, ఆ పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక్కొక్కసారి కరివేపాకు, మునగాకు అవి రెండు మిక్సీ పట్టుకుని అందులో కలుపుకొని దోశలు వేసుకుంటున్నాను గైస్. చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా ఏమీ తేడా ఉండట్లేదు, చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది కూడా. ఇలా ట్రై చేయండి. మునగాకు మాత్రం మీకు దగ్గరలో ఉంటే మాత్రం వాడండి బాగానే. మునగాకు చాలా మంచిదంట. నేను మిక్సీ పట్టుకుని ఏంటంటే మునగాకును కరివేపాకు వేసుకుని దోశలు వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత నేనేమో ఆ మిక్సీ పట్టేసిన తర్వాత అందులోని పిండి వేసేసుకుని కలిపేసుకుని దోశలు వేసేసుకుంటున్నాను. తర్వాత పల్లీల చట్నీ తినొచ్చు గైస్. పల్లీలును పచ్చిమిరకాయలు కలిపి మిక్సీ పట్టేసుకుని ఆ దోశలతో నంచుకొని తింటున్నాను. చాలా చాలా బాగుంటుంది గైస్. ఇలాగా ఇంకేం చేయొచ్చు అంటే బ్రౌన్ రైస్ కానీ, రెడ్ రైస్ కానీ, బ్లాక్ రైస్ కానీ ఉంటాయి కదా, అవి మామూలుగా మనం రైస్ వండుకొని తినలేము. అందుకని చెప్పేసి నేను ఏం చేస్తున్నానంటే అసలు తినలేకపోతున్నాను. రైస్ వండుకున్నా కానీ తినలేకపోతున్నాను కొంచెం అయినా కానీ. ఏం చేస్తున్నానంటే దోశల పిండిలో కానీ ఇడ్లీ పిండిలో కానీ నానబెట్టేసిన దాంట్లో మిక్సీ ఆడేసి దోశల కింద కానీ ఇడ్లీ కింద కానీ వేసుకుని తింటున్నాను గైస్. అలా అయితే తినగలం మనం. ఉత్తి రైస్లో కూర కలుపుకొని నేనైతే తినలేకపోతున్నాను. అందుకని చెప్పేసి నేను రెడ్ రైస్ అయినా బ్లాక్ రైస్ అయినా ఎలా చేస్తానో ఇంకోసారి చూపిస్తాను. అలా కూడా ఏ కూర అంటే ఆ కూర మనం తక్కువ ఆయిల్ వేసుకుని ఎక్కువ కూరగాయలు వేసుకుని తింటే చాలా బాగుంటుంది గైస్. అప్పుడేమో చట్నీ చేసేసి నేను మిక్సీ పట్టేసి దోశ వేసుకుని తినేసాను గైస్. మధ్యాహ్నం అలా చేస్తున్నాను. సాయంత్రం కూడా తొందరగానే తినేస్తున్నాను. తొందరగా తినేసి 6 లోపల తినేస్తున్నాను గైస్. నీళ్ళు మాత్రం సాయంత్రం లోపల 3 లీటర్లు అలా తాగుతున్నాను గైస్. తాగిన తర్వాత ఇప్పుడు అసలు తాగలేమనుకుంటే మెంతులు కానీ జీలకర్ర కానీ అందులో వేసుకుని తాగుతూ ఉంటే మంచి హెల్త్కి బాగుంటుంది కదా, అందుకని అలా చేస్తున్నాను గైస్. ఇంకా ఏంటంటే మనం టీ అలవాటు ఉంటుంది కదా మనకి. నాకైతే టీ అంటే చాలా ఇష్టం. కాకపోతే టీ మానేస్తే చాలా మంచిది. టీ నేనైతే ఏం చేస్తున్నానంటే షుగర్ లేకుండా కొంచెం టీ తాగాలనిపిస్తే అంతే గైస్. మనమైతే షుగర్ మాత్రం ఏమీ తినకూడదు. షుగర్ తినకపోతే వెయిట్ తగ్గుతాము. ఒకరోజు ఒక దోశ లాంటివి, ఒకరోజు అలాగా ఉదయాన్నే అలాగా తింటున్నాను. ఒకరోజేమో బ్రౌన్ రైసు,
శనగల కర్రీ ఎక్కువ కూర పెట్టుకొని తినాలన్నమాట. ఒక్కొక్క రోజు జొన్న రొట్టి, బెండకాయ వేపుడు తింటున్నాను. చూడండి గైస్, నేను ఎంత వెయిట్ తగ్గానో చూస్తారు కదా, 3 కేజీలు తగ్గాను అనమాట. ఇంకా తగ్గాలనుకుంటున్నాను. ఓకేనా, ఇంతే వీడియో. నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్ గైస్, సీ యూ.